నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి పట్టణంలోని 18వ వార్డు నందు మాజీ టీడీపీ మున్సిపల్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాలను తెలియజేస్తూ ప్రజలకు కరపత్రాలను పంచుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్, వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ మే 13న జరిగే రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలేరమ్మ మాజీ గుడి కమిటీ నెంబర్ ఆవుల మోహన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు సంవత్సరానికి, ఉచిత ఇసుక మీరు ఇల్లు కట్టుకోవాలంటే, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. విదేశీ విద్య కావాలి, మీ పిల్లకాయల భవిష్యత్తులో బాగా చదువుకోవాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. సైకిల్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అదే రకంగా విద్య, మహిళలకు బస్సు ప్రయాణం బాగా ఉచితం, కాబట్టి 6 గ్యారెంటీ వల్ల 3 సిలిండర్లు వస్తాయి. కూడా తెలుగుదేశం పార్టీ ఓటేయండి, సైకిల్ ఓటేయండి. అదే రకంగా వరప్రసాద్ ఉచిత బస్సు ప్రయాణం, ఇసుక ఉచితం, గ్యాస్ సిలిండర్లు ఇస్తారు సంవత్సరానికి. రైతులకి సంవత్సరానికి 18,000. మోహన్ పట్టుకోండి. 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, బీపీ షుగర్ బాధితులకి మందులు, అందుబాటులోకి ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తాము. మరియు ప్రజా రాజధానిగా అమరావతి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల జరిగింది. మేరతో ప్రతి పేవాడికి బీసీ ఎస్టీలకు అందరికి సమోద్యోగమైన మేనిఫెస్టోగా గుర్తించి ప్రతి ఉంటే మమ్మల్ని చాలా ఆగా గురుగొండ గెలిపిస్తాము. అదే రకంగా కమలం గుర్తైనటువంటి మన బీజేపీ కూడా అధిక మెజార్టీ పేరుతో ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి 15 రూపాయలు పథకం కింద ప్రతి ఇంటికి గ్యాసర్లు, 2,00,000 మంది యువతకు ఉపాధి, నిరుద్యోగ యువగలం నిధి 3 రూపాయలు, నిరుద్యోగం అంటే ఆడబిడ్డ నిధి కింద 8 ఏళ్ళ ప్రతి స్త్రీకి 1,500 రూపాయలు నెలకి, మహిళలకి ఉచిత బస్సు, ప్రతి రైతు పేట 2,000 రూపాయలు ఆర్థిక సహాయం, ఇంటికి మంచి పొలా, ఇసుక అధికంగా వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీగా అమలు చేయడంలో దీంట్లో ఉంది.